అసలే కాంగ్రెస్ ఆపై అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ. పైగా అనుకున్న స్థాయిలో పదవుల పంపకాలు ఇంకా జరగనే లేదు. ఈ టైంలో తెలంగాణ కమిటీకి ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తికి పోస్ట్ ఇస్తే ఎలా? ఒక్కసారి గాంధీభవన్ ఊహించుకోండి. ఇంతకు ఎవర చంటిగాడు నాన్ లోకల్? ఆయనకిచ్చిన అంత పెద్ద పదవేంటి? ఇటీవల ఎన్ఎస్యుఐ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిని ప్రకటించింది ఏఐసిసి. ఎడవల్లి వెంకటస్వామి అనే వ్యక్తిని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్ బల్మూరి పదవీకాలం ముగియడంతో కొత్త నియామకం చేపట్టింది. ఈ నిర్ణయమే పార్టీలో అగ్గిరాజేసింది. కొత్త అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఎవరు, ఆయన స్థానికత ఏంటి అన్న అంశాన్ని ఎన్ఎస్యుఐలోని నాయకులే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మూలాలు లేని ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత ఎలా ఇస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్తున్నాయి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా ఎన్ఎస్యుఐలోని కొంతమంది నేతలు కంప్లైంట్ చేశారని సమాచారం. ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తికి తెలంగాణలో పదవి ఇవ్వడం ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మా పదవులు మాకే కావాలంటూ ఎన్ఎస్యుఐలోని ఆశావహులంతా పై స్థాయి నాయకుల చుట్టూ తిరిగేస్తున్నారు. కొత్తగా నియమించిన అధ్యక్షుడికి ఎంపిక సరిగా జరగలేదని, తెలంగాణ విద్యార్థిగా ఆ పదవి కట్టబెట్టాలనే వాయిస్ రేజ్ అవుతోంది. ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో చాలా మంది నేతలు ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నియామకంపై పార్టీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వంతో చర్చించలేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. సాధారణంగా పార్టీ అనుబంధ సంఘాల పదవుల నియామకానికి సంబంధించి రాష్ట్ర పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాతే ప్రకటన విడుదల చేస్తారు. కానీ ఈ నియామకంలో అలాంటి ప్రయత్నం జరగలేదనే టాక్ వినిపిస్తోంది. ఎడవెల్లి వెంకటస్వామికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డులను సేకరించి పార్టీ నాయకత్వానికి అందిస్తున్నారు. దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ కూడా కొంతమంది ఎన్ఎస్యుఐ నేతలు బయటికి రిలీజ్ చేశారు. ప్రస్తుత ఆయన కుటుంబం అంతా బాపట్లలో ఉన్నట్లుగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను కూడా ఎన్ఎస్యుఐ నేతలు బయటపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఆంధ్ర మూలాలు కలిగి ఉన్న నాయకుడికి ఎలా పదవి కేటాయిస్తారంటూ అసమ్మతి స్వరాన్ని వినిపించేస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఇంత నిర్లిప్తతో ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది. చాలా రోజులుగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్ బల్మూరితో పాటు పనిచేసిన చాలా మంది అప్పటి ఉద్యమంలో పోరాడి అధికార పార్టీపై ఫైట్ చేసి జైళ్లకు వెళ్లొచ్చారు. అలాంటి వారి పేర్లు కనీసం పరిశీలించకపోవడంతో రెబల్స్ నివురుగప్పిన నిప్పులా రగిలిపోతున్నారు. తెలంగాణ రాజకీయ పార్టీలో లోకల్ నాన్ లోకల్ సెంటిమెంట్ ఎక్కువ. పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ. గాంధీభవన్లో ఎవరు ఎవరినైనా బాహాటంగా విమర్శించే ఫ్రీడమ్ ఉంటుంది. పార్టీలో ఈ రకమైన వాతావరణం ఉన్నప్పుడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అంత గుడ్డిగా ఎలా నియామకం చేసిందన్న డిస్కషన్స్ కూడా నడుస్తోంది. ప్రతిపక్షాలకు ఇలాంటి రిక్రూట్మెంట్ అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు. అసలే అధికార పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని కాచు కూర్చున్న ప్రతిపక్షానికి కబడ్డీ ఆడుతూ కాలిచ్చేలాంటి ప్రక్రియనే జాతీయ నాయకత్వం చేసిందని అందరూ రొసరొసలాడేస్తున్నారట. కొత్త అధ్యక్షుడు వెంకటస్వామి మాత్రం చాంటిగాడు లోకల్ అంటున్నాడట. యూసఫ్ గూడలో ఇల్లుందని, స్కూలింగ్ అంతా ఇక్కడే నడిచిందని చెప్పేసుకుంటున్నారు.